ఇప్పుడు ప్రపంచం అంతా ఒక అమ్మాయి గురించి అడుగుతా ఉంది. ఆ అమ్మాయి పేరు త్రిష. త్రిష అనగానే హీరోయిన్ అనుకుంటారు. త్రిష హీరోయిన్‌గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ స్టార్ త్రిష అనే పేరుతో వచ్చి సందడి చేస్తుంది. ఆ అమ్మాయి పూర్తి పేరు త్రిష గొంగడి. 2005 డిసెంబర్ 15న పుట్టింది. అంటే దాదాపు ఇంకా 19 ఏళ్ళు మాత్రమే నిండాయి. జస్ట్ ఒక 2 నెలలయింది 19 ఏళ్ళు నిండి. కానీ ఆ అమ్మాయి ఎందుకు ఇప్పుడు సంచలనం అయింది? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారంటే, అమ్మాయి ఒక్క సెంచరీ కొట్టింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో అండర్ 19 వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో త్రిషా గొంగడి పేరు మారుమోగిపోతుంది. కేవలం 59 బంతుల్లో 110 పరుగులు కొట్టింది. ఇది ఒక టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇది చాలా స్పెషల్ సెంచరీ. ఇండియా నుంచి వచ్చి ఓన్లీ సెంచరీ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పుకోవచ్చు. అంత పెద్దగా రాణించడంతోనే ఈ అమ్మాయి పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఎవరు ఈ అమ్మాయి అంటే ఎవరో కాదు, మన తెలంగాణ భద్రాచలం నుంచి వచ్చిన ఒక తెలుగమ్మాయి. వాళ్ళ నాన్న ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. కట్ చేస్తే ఎక్కడో ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక క్రికెట్‌లో ఉన్న మ్యాజిక్‌ని కనిపెట్టాడు. లేదు ఈ అమ్మాయిని నేను ఖచ్చితంగా తర్ఫీదిప్పించాల్సిందని చెప్పేసి తన మకాంని భద్రాచలం నుంచి సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చాడు. అప్పుడు ఆ అమ్మాయి వయసు 7 ఏళ్ళు. అక్కడి నుంచి కరెక్ట్‌గా ఆ అమ్మాయి 5 ఏళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్‌కి సెలెక్ట్ అయింది. ఎంత అంటే ఒక ముందుగా హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కి సౌత్ జోన్ తరపున ఆడింది. అక్కడి నుంచి పెద్దవాళ్ళతో కూడా క్రికెట్ ఆడే స్థాయికి ఎదిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి రైట్ హ్యాండెడ్ బ్యాటింగ్ అండ్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ కూడా ఏస్తది. ఆ బౌలింగ్‌లో కూడా చాలా మంచి గణాంకాలు నమోదు చేస్తది. కాకపోతే సెమీఫైనల్ మ్యాచ్‌లో సూపర్ 6 మ్యాచ్‌లో చాలా ఇంపార్టెంట్ కీలకమైన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆ అమ్మాయి కొట్టిన 110 పరుగుల స్కోర్‌తోని ఇండియా ఫైనల్‌కెళ్ళటమే కాకుండా అక్కడి నుంచి ఒక్కసారిగా అమ్మాయి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ ఉమెన్స్‌లో కూడా ఆమె బేస్ ప్రైజ్ 10,00,000తోని టక్‌మని అలా వచ్చి నించుంది. ఇయన్నీ కూడా ఇలా ఒక్కరోజు జరిగినయి గాదు. చాలా పట్టుదల, కృషి ఉండి ఒక తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని వదులుకొని తన పిల్ల కోసం త్యాగం చేయటంతో వచ్చింది ఈ యొక్క సక్సెస్ అని త్రిష పదే పదే చెప్తుంది. ఇదంతా మా నాన్న కష్టం, మా నాన్న కష్టం అని. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా పైన 83 పరుగులు మాత్రమే టార్గెట్ ఇచ్చి అక్కడి నుంచి 44 పరుగులు కొట్టింది ఆ అమ్మాయి అందులో కూడా. ఈ 110 పరుగుల్లో కూడా మీరు గమనిస్తే ఒకసారి 13 ఫోర్‌లు, 4 సిక్స్‌లంటే నిజంగా పెద్దవాళ్ళు ఆడే క్రికెట్ లాగానే, ఒక మెన్ క్రికెట్ లాగానే అనిపిచ్చాంది. అంతే అమ్మాయి అంత పవర్ ఉంది ఆ అమ్మాయి బ్యాటింగ్‌లో. షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. అమ్మాయి ఫ్యూచర్ స్టార్ అవ్వబోతుంది. అతి త్వరలోనే మనందరం గూడా ఈ అమ్మాయిని మనం నెక్స్ట్ లెవెల్‌లో చూస్తాం. ఒక స్మృతి మందన లాగాను. కారణం అంత మంచి ప్లేయర్. ఇదే ఈ అమ్మాయి చేసిన ఫీట్స్ అన్నీ గనక మెన్ క్రికెట్‌లో గనక జరిగుంటే ఇప్పటికే అసలు ప్రపంచం అంతా గూడా కోట్ల రూపాయల కొద్దీ డబ్బొచ్చుండేది. రకరకాలుగా అమ్మాయి ఫేమస్ అయిపోయి ఉండేది. కానీ అమ్మాయి అవ్వటంతోని ఇక్కడ ఇప్పటివరకు ఇంతే మాట్లాడగలుగుతున్నాం. ఫ్యూచర్‌లో అమ్మాయి క్రికెట్‌లకు గూడా చాలా పేరొస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్రిష యువర్ రాక్స్. నువ్వు అతి త్వరలోనే చాలా పెద్ద పొజిషన్‌కెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాగ్ తెలుగు. ఇట్లాంటి అనేక విషయాల్ని, క్రికెటింగ్ విషయాల్ని, అన్ని విషయాల్ని మీకు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.